ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎంతటి అదృష్టం! శని చల్లని చూపు కన్యా రాశి వారిపై పడింది. ఇక వీరికి అన్ని మంచి రోజులే. వీరు పట్టిందల్లా బంగారం కానుంది. నక్క తొక్క తొక్కినట్లే వీరిని అదృష్టం వరించనుంది. ఈ విధంగా జరుగుతుందని కలలో కూడా ఊహించి ఉండరు. శని అనుగ్రహం చేత ఈ రాశి వారి జీవితంలో ఎన్నో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఈ రాశి వారి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కన్యా రాశి వారి లక్షణాలు చూసుకుంటే వీరు ఎక్కువగా నమ్మకానికి ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన స్నేహితులను జీవితంలో ఎప్పటికీ వదలరు. అబద్ధాలు చెప్పేవారికి, నటించేవారికి సాధ్యమైనంత దూరంగా ఉంటారు. ఓపిక, సహనం చాలా తక్కువ. చాలా తొందరగా కోపం వస్తుంటుంది. వీరు తమ పనులు ఎటువంటి ఆలస్యం లేకుండా తొందరగా జరగాలని కోరుకుంటారు. దేనికైనా ఎక్కువసేపు వెయిట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదు. ఎదురు చూడడం అంటే పరమ అసహ్యం. ఈ రాశివారు బయట వ్యక్తులకు చాలా కఠినంగా కనిపిస్తారు, కానీ నిజానికి వీరు చాలా సున్నిత మనస్కులు. వీరికి విపరీతమైన కోపం ఉంటుంది. ఒక్కొక్కసారి వీరు చిన్న చిన్న విషయాలకి కోపం ప్రదర్శిస్తూ ఉంటారన్నమాట. వీరికి కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియదు. అందువల్లనే ఒక్కొక్కసారి కొంతమంది శత్రువులను కావాలని కొని తెచ్చుకున్న వారు అవుతారు. ఇక మారుతున్న గ్రహస్థితి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండటం వలన ఉద్యోగ, ఆర్థిక, విద్య, ఆరోగ్యపరంగా అంటే ఈ యొక్క రంగాల్లో ఎన్నో అద్భుతమైన మార్పులను ఎదుర్కొంటారు. అయితే ఇవి ఈ రాశి వారికి అనుకూలంగానే ఉంటాయి. ఆర్థిక పరంగా ఈ రాశి వారికి ఇది ఎంతో అద్భుతమైన సమయంగా చెప్పుకోవాలి. ఈ సమయంలో ఆర్థిక పెరుగుదల మెరుగుపడుతుంది. మీరు తలపెట్టిన ప్రతి కార్యం ఎలాంటి విఘ్నాలు లేకుండా పూర్తవుతుంది. ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి రంగంలో కూడా లాభాలను చూస్తారు. గోరంత పెట్టుబడి పెట్టి కొన్నంత ప్రతిఫలం పొందే అత్యుత్తమ సమయంగా ఈ సమయం ఉందని చెప్పుకోవచ్చు. గతంలో మీరు ఎవరికైనా అప్పు ఇచ్చినట్లయితే ఆ అప్పు ఈ సమయంలో వసూలవుతుంది. ఆర్థికంగా లాభాలు చేకూరే విధంగా మీకు అవకాశాలు ఎదురవుతాయి. అయితే మీ సొంత వారి మిమ్మల్ని పెట్టుబడి విషయంలో మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి లావాదేవీల విషయంలో ఎవరిని గుడ్డిగా నమ్మకండి. వ్యాపార పరంగా ఈ సమయం ఈ రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ టైంలో మీరు ప్రారంభించిన ప్రతి వ్యాపారం ఏదైనా సరే 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. దినాభివృద్ధి చెందుతూనే ఉంటుంది. శనిగ్రహ మార్పు చేత గతంలో మిమ్మల్ని వెంటాడిన వ్యాపార ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ టైంలో పూర్తిగా క్లియర్ అయిపోతాయి. గతంలో ఏవైతే భాగస్వాములతో సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా సమసిపోయి మీకు మీ భాగస్వాములకు మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. అంతేకాకుండా మీ వ్యాపారం కూడా అభివృద్ధి బాట పడుతుంది. అయితే ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి వచ్చినప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి నిపుణుల యొక్క సలహా తీసుకుని మరి పెట్టుబడి పెట్టడం మంచిదని గుర్తుపెట్టుకోండి. అలాగే మీరు ఏ రంగంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ యొక్క రంగంలో అది మార్కెట్లో ఎంతవరకు రాణించగలదో తెలుసుకుని మరి పెట్టుబడి పెట్టడం మంచిది. ఇక కెరీర్ పరంగా ఈ సమయం ఈ యొక్క రాశి వారికి మధ్యమ ఫలితాలను ఇస్తుంది. కెరీర్లో మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది. మీ శ్రమకు తగిన ఫలితం లభించే సమయం ఇదే. గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మీ సహోద్యోగులు కావచ్చు, మీ పై అధికారులు కావచ్చు, వారందరికీ కూడా మీ వాల్యూ ఏంటో ఇప్పటికీ తెలిసి వస్తుంది. మీరు పనిలో చూపించే నైపుణ్యం మిమ్మల్ని మరింత ఉన్నత స్థాయికి చేరుస్తుంది. గతంలో ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్న అంటే ఈ యొక్క ఉద్యోగులకు సంబంధించి ఎదురు చూస్తున్న వారు ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రమోషన్ దక్కుతుంది. అలాగే శాలరీ కోసం ఈ యొక్క రాశి వారికి సంబంధించి శాలరీ ఇంక్రిమెంట్ కోసం వెయిట్ చేస్తున్న వారికి శాలరీ ఇంక్రిమెంట్ కూడా ఉంటుందన్నమాట. ప్రభుత్వ ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం 100కి 99% ఉంది. అంతేకాకుండా ప్రభుత్వ పరంగా ఈ రాశి వారికి కొన్ని ఆర్థిక సహాయాలు అందుతాయి. విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ టైంలో మీరు పూర్తి ఏకాగ్రతను, శ్రద్ధను పెట్టి చదువుతారు. తద్వారా అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ఏదైనా కొత్తగా కొనగొనాలి అనే ఉత్సాహం ఈ మీలో రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. తద్వారా మీరు నూతన విషయాలు పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ని చూపిస్తారు.
కాంపిటేటివ్ రంగంలో ఉన్న ఈ రాశి విద్యార్థులు ఈ సమయంలో అనుకున్న స్థాయిలో ఉత్తీర్ణత సాధిస్తారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే ఈ రాశి వారికి ఈ సమయంలో విదేశాలకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అంతేకాకుండా అక్కడే సెటిల్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఈ రాశి విద్యార్థులు తోటి స్నేహితుల పట్ల అలాగే గురువుల యొక్క పట్ల కాస్తంత అహంకారాన్ని ప్రదర్శిస్తారు. ఈ విధంగా చేయటం వల్ల మీ పేరు ప్రఖ్యాతులను మీకు మీరుగానే పోగొట్టుకున్న వారవుతారు. అందువల్ల పెద్దవారితో మాట్లాడేటప్పుడు స్నేహితులతో వ్యవహరించేటప్పుడు కాస్త జాగ్రత్త వహించడం మంచిది. ఇక ఆరోగ్యపరంగా ఈ సమయం ఈ యొక్క రాశి వారికి మధ్యమ ఫలితాలను ఇస్తుంది. శని అనుగ్రహం కారణంగా గతంలో ఉన్న అనారోగ్య ప్రాబ్లమ్స్ అన్ని కూడా పూర్తిగా తొలగిపోతాయి. కుటుంబ పరంగా ఈ సమయం ఈ యొక్క రాశి వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. దాంపత్య జీవితంలో ఉన్న ఇబ్బందులు చికాకులన్నీ కూడా ఈ సమయంలో క్లియర్ అయిపోతాయి. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య బంధం స్ట్రాంగ్గా బలపడుతుంది. ఈ రాశి వారు తమ సంతానం విషయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. తమ సంతానం చెప్పిన మాట వినకపోవడం, దురుసుగా ప్రవర్తించడం కారణంగా ఈ యొక్క రాశి వారు ఎదుర్కొనే ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోయి మీ సంతానం మీ మాట వింటారు. అదేవిధంగా మీరు చెప్పినట్లుగా నడుచుకుంటారు. అంతేకాకుండా మీ సంతానం ద్వారా ఈ సమయంలో మీరు ఎన్నో సంతోషాలను చూస్తారు. వివాహం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి సకాలంలో వివాహం జరుగుతుంది. మీ జీవితంలోకి రాబోయే వ్యక్తి ద్వారా మీరు ఎన్నో ఆర్థిక లాభాలను పొందుతారు. ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకుంటే ఆదిత్య పారాయణ మేలు చేకూరుస్తుంది. ప్రతినిత్యం హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా మీరు చేసే ప్రతి కార్యక్రమంలో ప్రథమంగా విఘ్నేశ్వరుని తలుచుకుని ప్రారంభించినట్లయితే తలపెట్టిన కార్యం ఎలాంటి విఘ్నాలు అంటే అడ్డంకులు లేకుండా పూర్తవుతుందన్నమాట. కనకధార స్తోత్రం పఠించడం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలను పొందుతారు. శనివారం నాడు శనీశ్వరునికి తైలాభిషేకం చేస్తున్నట్లయితే శని ప్రభావం తగ్గి మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకుంటే మంగళవారం నాడు పగటిపూట 11 పచ్చి తులసి ఆకులను తీసుకుని చక్కగా కడిగి ఎండలో ఆరబెట్టి సింధూరంలో ఆవాల నూనె కలిపి తులసి ఆకులపై రామనామాన్ని రాయాలి. ఈ ఆకులతో మాల తయారు చేసి ఆంజనేయుడికి సమర్పించాలి. ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడమే కాకుండా కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. శుక్రవారం నాడు తెల్లటి దుస్తులు ధరించడం శుభప్రదం. దీంతో పాటుగా లక్ష్మీదేవికి పాయసం, సేమియా వంటి తెల్లటి స్వీట్లను నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం ఈ యొక్క నైవేద్యాన్ని ఆడపిల్లలకు ప్రసాదంగా పంచాలి. ఈ పరిహారం శుక్రగ్రహాన్ని స్ట్రాంగ్ గా బలపరుస్తుంది. శుక్రవారం నాడు దుర్గామాత ఆలయంలో నిమ్మకాయ దీపాన్ని వెలిగించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క కరుణా కృపా కటాక్షాలు కలుగుతాయి. లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఇకపోతే సోమవారం నాడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు పఠించడం ద్వారా ఆ యొక్క పరమశివుని ఆశీస్సులు మీకు లభిస్తాయి. సో చూశారు కదండి, శని యొక్క అనుగ్రహం చేత కన్యా రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క కన్యా రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కన్యా రాశి గల జాతకులు ఉన్నట్లయితే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చింది కాబట్టి ఇప్పటివరకు చూశారు కాబట్టి ఇప్పటివరకు చూసినందుకు ఇంకా మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్.